హలో ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? అలానే మీ దగ్గర మొబైల్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మధ్య ఫ్రిడ్జ్లు మరియు మొబైల్ ఫోన్లు చాలా విపరీతంగా పేలిపోతున్నాయి. ఎందుకు? అటువంటి ప్రమాదాల నుంచి ఎలా తప్పుకోవాలి? ఈ వీడియో చివరి వరకు చూడండి. 100% వీటిని ఎలా వినియోగించాలి మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెబుతాను. కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొబైల్ ఫోన్లు ఎందుకు పేలిపోతున్నాయి? మొబైల్స్ పేలిపోవడం అనేది చాలా సందర్భాల్లో బ్యాటరీయే కారణం. ముఖ్యంగా లిథియం అయోన్ బ్యాటరీలు. ఈ బ్యాటరీలు హీట్ ను తగినట్టుగా హ్యాండిల్ చేయలేక ప్రమాదం అవుతుంది. అలానే వీటి ప్రధాన కారణాలు హీట్. ఫోన్ ఛార్జింగ్ సమయంలో చాలా వేడి అవుతుంది. అదే సమయంలో పిల్లో కిందో లేదా వేరే వస్తువు కిందో ఉంచితే వేడి బయటకు పోక ఇది ప్రమాదానికి గురి చేస్తుంది. అలానే దెబ్బతినడం లేదా బలహీనమైన బ్యాటరీ. డ్రాప్, షాక్ వలన బ్యాటరీ లోపాల కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు వచ్చి ఉండొచ్చు. అలానే అనుగుణమైన ఛార్జర్లు లేకపోవడం. అనాథ్ ఛార్జర్లు ఎక్కువ వోల్టేజ్ అందిస్తే బ్యాటరీ దెబ్బతింటుంది. ఏ ఛార్జర్ తో పడితే ఆ ఛార్జర్ తో ఛార్జ్ పెట్టకూడదు. అలానే ఫోన్ పేలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సర్టిఫైడ్ ఛార్జర్ మాత్రమే వాడాలి. ఛార్జింగ్ సమయంలో ఫోన్ బెడ్ లేదా పిల్లో కింద పెట్టకూడదు. ఫోన్ వేడెక్కితే వెంటనే ఆఫ్ చేసి కూల్ అయ్యేలా ఉంచండి. ఫోన్ ను ఓవర్ ఛార్జింగ్ చేయొద్దు. ఇవి పాటిస్తే పలు ప్రమాదాలు 90% తగ్గిపోతాయి. ఫ్రిడ్జ్లు ఎందుకు పేలిపోతున్నాయి? ఫ్రిడ్జ్ పేలడం అనేది చాలా అరుదుగా జరిగినప్పటికీ ఘోర ప్రమాదానికి కారణమవుతుంది. ఫ్రిడ్జ్ పేలడానికి గల ప్రధాన కారణాలు కంప్రెసర్ సమస్యలు. ఫ్రిడ్జ్ వెనక ఉన్న కంప్రెసర్ ఎక్కువ వేడెక్కితే అది ఒత్తిడికి కారణమవుతుంది. అలానే రిఫ్రిజరెంట్ గ్యాస్ లీకేజ్. ప్రోపేన్, బ్యూటేన్ వంటి గ్యాస్ లీక్ అయితే చిన్న స్పార్క్ కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అలానే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్. వైరింగ్ లోపాలు, పవర్ స్పైక్స్ వలన షార్ట్ సర్క్యూట్ నివారించిన సందర్భాల్లో మంటలు వస్తాయి. అలానే వెంటిలేషన్ లేకపోవడం. ఫ్రిడ్జ్ చుట్టూ గాలి సరిపడా లేకపోతే వేడి బిల్డప్ అయి అది ప్రమాదానికి కారణమవుతుంది. ఫ్రిడ్జ్ లో కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంచితే ఏమవుతుంది? అంతర్గత ఒత్తిడితో బాటిల్స్ పేలిపోవచ్చు. ఫ్రిడ్జ్ లో కార్బోనేటెడ్ డ్రింక్స్ అనగా కోకోకోలా, పెప్సీ వంటి సోడాల్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటుంది. ఈ బాటిల్స్ చాలా చల్లబడినప్పుడు లోపల ఉన్న గ్యాస్ తగ్గదు, కానీ దాని ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని థెర్మల్ ఎక్స్పాన్షన్ అంటారు. అంటే ఫ్రిడ్జ్ చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఉండగా బాటిల్ లోపల గ్యాస్ కదలగా అధిక ఒత్తిడి బిల్డ్ అవుతుంది. ఫలితంగా బాటిల్ పక్కాగా పేలవచ్చు. దీని వలన ఫ్రిడ్జ్ పేలకపోవచ్చు, కానీ చిన్న పొటెన్షియల్ ప్రమాదంగా మారుతుంది. సాధారణంగా కార్బోనేటెడ్ బాటిల్స్ బయట లేదా ఫ్రీజర్ లో పెడితే భద్రంగా ఉంటాయి, కానీ ఒత్తిడి బిల్డ్ అయితే అది బయటకు వ్యక్తిగత గాయాలు లేదా ఫ్రిడ్జ్ భాగాలను నష్టం చేస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ సురక్షితంగా వాడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఫ్రిడ్జ్ ను గోడ నుండి కొద్దిగా దూరం ఉంచాలి, ఎందుకంటే గాలి సర్క్యులేషన్ అక్కడ అవసరం. వెనుకటి పార్ట్ ను శుభ్రంగా ఉంచాలి. పాత ఫ్రిడ్జ్లను మరింత జాగ్రత్తగా ఉంచాలి. గ్యాస్ లీక్ అనుమానం వచ్చిన సందర్భాల్లో వెంటనే సర్వీస్ చేస్తున్న ప్రొఫెషనల్ కు చూపించాలి. అలానే కార్బోనేటెడ్ డ్రింక్స్ ను ఫ్రీజర్ లో ఉంచేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఎక్కువ ప్రయాణంలో ఉంటే ఫ్రిడ్జ్ ను ఎలా వదిలిపెట్టాలి? ఒక నెల కన్నా ఎక్కువ వెళ్తున్నట్లయితే ఫ్రిడ్జ్ ను పూర్తిగా ఆఫ్ చేసి పవర్ ను తీసేయాలి. ఫ్రిడ్జ్ ను ఖాళీ చేసి శుభ్రం చేసి కూల్ అయ్యేంత వరకు వేచి చూసి వెళ్ళండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.